నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. అర్బన్ కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలుస్తున్న మాజీ మంత్రి మహమ్మద్ అలీ షబ్బీర్కు ఇందూరు నగరంలో జనం బ్రహ్మరథం పట్టారు. కాంగ్రెస్ శ్రేణులు నయా జోష్ ప్రదర్శిస్తూ భారీ ర్యాలీ నిర్వహించి తమ అభిమాన నేత వెంట నడిచారు. ఈ ర్యాలీతో నగరం కోలాహలంగా దర్శనమిచ్చింది. ప్రస్తుతం ఎన్నికలు రసవత్తరంగా కొనసాగుతుండగా ప్రధాన రాజకీయ పక్షాలు జోరుగా ప్రచారం చేస్తున్నాయి. ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీ అర్బన్ అభ్యర్థి ఎంపికలో జాప్యం చేస్తూ వచ్చింది. ఎట్టకేలకు ఆశావాహులను మెప్పించిన అధిష్టానం మాజీ మంత్రి సీనియర్ నేత షబ్బీర్ అలీని బరిలో నిలిపింది. తొలిసారి నగరానికి విచ్చేసిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి షబ్బీర్ అలీకి ఆ పార్టీ శ్రేణులు, నాయకులు అపూర్వ స్వాగతం పలికారు. అడుగడుగునా జనం నీరాజనాలు పలికారు. బోర్గాం వంతెన నుంచి భారీ ర్యాలీతో స్వాగతం పలికగా వినాయక్ నగర్ హనుమాన్ జంక్షన్ వద్ద భారీ జనసందోహం దర్శనమిచ్చింది. ప్రచార వాహనంపై షబ్బీర్ అలీతో పాటు మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత, డీసీసీ ప్రెసిడెంట్ మానాల మోహన్ రెడ్డి, సీనియర్ నాయకులు నరాల రత్నాకర్, భక్తవత్సలం నాయుడు, జావేద్ అక్రమ్ తదితరులు నగరవాసులకు అభివాదం చేస్తూ ర్యాలీలో ముందుకు సాగారు. ఎన్ఎస్యుఐ, యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు నూతన ఉత్సాహాన్ని ప్రదర్శిస్తూ భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. పులాంగ్ సమీపంలో క్రేన్ సహాయంతో షబ్బీర్ అలీకి గజమాల వేసి అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించిన 6 గ్యారంటీ పథకాలను తప్పకుండా అమలు చేసి తీరుతామని ప్రజలకు భరోసా కల్పించారు. తప్పుడు హామీలతో గద్దెనెక్కిన బీఆర్ఎస్, బీజేపీ ప్రభుత్వాలను ఈ ఎన్నికల్లో ఓడించాలని కోరారు. దాంతో సహా కొత్త కంట్రోల్ షాప్లో బియ్యంలో 9 వస్తువులు, 4,000 పెన్షన్, 2,500 ప్రతి మహిళకు 2,500 నిజామాబాద్ రాకను స్వాగతిస్తూ మీరందరూ ఎదురొచ్చినందుకు మీ అందరికీ కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చలో అక్రమై చలో. కరీంనగర్ దళిత గిరిజన కార్పొరేటర్ గారు మరి మా ఇంత పెద్ద ఎత్తున మా చెల్లెలు, మా అక్కలు, మా మహిళా సోదరులు వచ్చినారు. ఇక బస్సు తిరిగి కాంగ్రెస్ రాగానే యాడికన్నా తిరిగి 2,500 రూపాయలు ప్రతి నెల ఇస్తాం. అలాగే మీ పిల్లలకు 5 లక్షల రూపాయలు రుణం అందిస్తాం. దాంతో సహా మనకు 500కి సిలిండర్తో సహా 4,000 రూపాయల పెన్షన్. మరి రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిన పార్టీ కాబట్టి ఇదిగో ఇలాంటి బియ్యం మళ్ళా వస్తుంది. 9 వస్తువులు
కర్ణాటకలో లేవు. ఉన్నాయని నిరూపిస్తే అంబేద్కర్ సాక్షిగా ముక్కు నేలకు రాస్తానని రాష్ట్ర మంత్రి ప్రశాంత్ రెడ్డి కాంగ్రెస్ నాయకులకు సవాల్ విసిరారు. కావాలంటే కర్ణాటక వెళ్లి చూసి రావాలని సలహా విపక్షాల కార్యకర్తలను మంత్రి కోరారు. తాను చేసిన పనులు చిరస్థాయిగా మిగిలిపోతాయని సంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటకలో ఎందుకు లేవు విపక్ష పార్టీల కార్యకర్తలు ఆలోచించాలని రాష్ట్ర ఆర్ఎండ్బి మంత్రి బాల్కొండ బీఆర్ఎస్ అభ్యర్థి వేముల ప్రశాంత్ రెడ్డి కోరారు. మంగళవారం ఉదయం ఆయన బాల్కొండ నియోజకవర్గంలోని వేల్పూర్ మండలం కుకునూర్, కోమన్పల్లి, వెంకటాపూర్ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విపక్ష పార్టీల కార్యకర్తలు కర్ణాటక వెళ్లి చూసి వస్తే తెలంగాణ పథకాలు అక్కడ లేవని స్పష్టమవుతోందని అన్నారు. నేను చెప్పేది అబద్ధమైతే అంబేద్కర్ విగ్రహం సాక్షిగా ముక్కు నేలకు రాస్తానని అన్నారు. తెలంగాణ పథకాలు అక్కడ లేవని అర్థం చేసుకుంటే కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. సీఎం కేసీఆర్ సహకారంతో ఆర్ఎండ్బి శాఖ మంత్రిగా తను చేసిన అభివృద్ధి పనులు చిరస్థాయిగా నిలిచిపోయి తరతరాలకు ఉపయోగపడతాయని అన్నారు. ఈ పనుల ద్వారా తాను ప్రజల మనస్సుల్లో నిలిచిపోతానని, ఇది తనకెంతో సంతృప్తినిస్తోందని ఆయన అన్నారు. నీరడాయన పొలం ఎండిపోదు అన్న చందంగా బాల్కొండ నియోజకవర్గాన్ని నీరడాయనలాగా కాపాడుకుంటానని అన్నారు. తన సొంత వేల్పూర్ మండలంలోని కుకునూర్, కోమన్పల్లి, వెంకటాపూర్ గ్రామాలను కూడా ఇదే విధంగా కాపాడుకుంటానని ఆయన చెప్పారు. ఈ గ్రామాలతో తమ కుటుంబానికి అవినాభావ సంబంధం ఎప్పటి నుంచో కొనసాగుతోందని అన్నారు. తన తండ్రి వేముల సురేందర్ రెడ్డి ఈ 3 గ్రామాల్లో ప్రతి ఇంటి వారిని పేరు పెట్టి పిలిచే అంత ఆత్మీయ సంబంధాలు ఉండేవని గుర్తు చేసుకున్నారు. ఈ 3 గ్రామాలకు సాగునీటిని అందించే నవాబు ఎత్తిపోతల కాలువను కోట్లాది రూపాయలతో సిమెంట్ లైనింగ్తో బాగు చేయించుకున్నానని చెప్పారు. అంతకుముందు ఈ కాలువ నీటి కోసం గ్రామాల మధ్య గొడవలు జరిగేవని అన్నారు. 7 గ్రామాల్లో 12 చెరువులకు ఈ కాలువ ద్వారా ఇప్పుడు ఏ ఇబ్బంది లేకుండా నీళ్లందుతున్నాయని చెప్పారు. ప్రక్కనే వాగులో చెక్ డ్యాం నిర్మాణంతో బోరుబావులకు ఇబ్బంది లేకుండా పోయిందని అన్నారు. కోమన్పల్లికి చెందిన జవాన్ రాడ్ మహేష్ దేశం కోసం తన ప్రాణాలు అర్పిస్తే కొందరు గ్రామానికొచ్చి వట్టి మాటలు చెప్పిపోయారని అన్నారు. ఒక అమర జవాన్ విషయంలో కూడా ఇలా వట్టి మాటలతో దులిపేసుకోవటం తనకి ఎంతో బాధ కలిగించిందని అన్నారు. రాడ మహేష్ కుటుంబాన్ని ఆదుకొని సాయం అందించింది సీఎం కేసీఆర్ తానేనని, ఈ విషయం కోమన్పల్లి గ్రామస్తులకు తెలిసిందే అని అన్నారు. బీజేపీ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులు ఈ నెల 8వ తేదీన నామినేషన్లు దాఖలు చేస్తున్నట్లు బీజేపీ జిల్లా అధ్యక్షుడు బస్వా లక్ష్మీనరసయ్య తెలిపారు. బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థులందరినీ భారీ మెజార్టీతో గెలిపించి రాష్ట్రంలో బీజేపీ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. నగరంలోని బీజేపీ జిల్లా పార్టీ కార్యాలయంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బస్వా లక్ష్మీనరసయ్య, అర్బన్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ధన్పాల్ సూర్యనారాయణ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు బస్వా లక్ష్మీనరసయ్య మాట్లాడుతూ ఈ నెల 8వ తేదీన అర్బన్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ధన్పాల్ సూర్యనారాయణ నామినేషన్ దాఖలు చేస్తున్నారని, ఈ నామినేషన్ దాఖలుకు కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి హాజరవుతున్నారని ఆయన తెలిపారు. ఉదయం 10 గంటలకు ఆర్ఆర్ చౌరస్తా నుండి భారీ ర్యాలీగా తరలివచ్చి మున్సిపల్ కార్పొరేషన్లో నామినేషన్ దాఖలు చేస్తారని ఆయన వెల్లడించారు. భారీ ర్యాలీకి అధిక సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తరలి రావాలని ఆయన కోరారు. అలాగే బాల్కొండ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి అన్నపూర్ణ ఈ నెల 8న నామినేషన్ దాఖలు చేస్తున్నారని, అలాగే ఆర్మూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పైడి రాకేష్ రెడ్డి ఈ నెల 8వ తేదీన నామినేషన్ దాఖలు చేస్తున్నారని ఆయన తెలిపారు. అధిక సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు నామినేషన్ ప్రక్రియలో భాగంగా ర్యాలీలో పాల్గొనాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా మాట్లాడుతూ ప్రజలంతా బీజేపీ పాలన కోసం ఎదురు చూస్తున్నారని, బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదని కాలనీ వాసులు స్వయంగా చెబుతున్నారని అన్నారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ ఒకటేనని, కావున ఒక్కసారి తనను గెలిపిస్తే నియోజకవర్గంలోని అన్ని గల్లీలను అభివృద్ధి పరుస్తానని ఆయన హామీ ఇచ్చారు. ప్రతి ఒక్కరూ బీజేపీకి ఓటు వేసి భారీ మెజార్టీతో తనను గెలిపించాలని, ఆశీర్వదించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర ఎమ్మెల్యే నేలం రాజు, బీజేపీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ శ్రవంతి రెడ్డి నాయకులు పాల్గొన్నారు. అభ్యర్థిగా అర్బన్ నుంచి
నాకు ప్రకటించడం జరిగింది. రేపు నామినేషన్ వేయడం జరుగుతుంది. నామినేషన్ ర్యాలీ ఆర్ఆర్ చౌరస్తా, శివాజీ నగర్ 10 గంటలకు ర్యాలీ ప్రారంభమవుతుంది. దానికి ముఖ్య అతిథులుగా గౌరవనీయులు కేంద్ర మంత్రివర్యులు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా రావడం జరుగుతాం. మీడియా ద్వారా నిజామాబాద్ నగర సోదరులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, రేపటి ర్యాలీలో పెద్ద సంఖ్యలో పాల్గొని నన్ను ఆశీర్వదించవలసిందిగా నేను ప్రార్థిస్తూ ఉన్నాను. అదేవిధంగా మీడియా మిత్రులు రేపటి కార్యక్రమాన్ని పూర్తిగా కవర్ చేసి, ఎందుకంటే భారతీయ జనతా పార్టీ రోజు రోజుకు ప్రజలలో ఒక అభిమానము, టీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి, కుటుంబ పాలన, ఏదైతే ముఖ్యంగా అర్బన్లో ఎక్కడ వెళ్ళినా కానీ గత వారం నుండి ప్రజలు అన్ని సమస్యలే, 100 కోట్లతోటి అభివృద్ధి అని చెప్పి మిస్టర్ డెవలప్మెంట్ అని చెప్పుకునేది ఎందుకు అని అర్థమైతలేదు. కానీ రేపటి ర్యాలీ తర్వాత మీ అందరికీ మళ్ళీ 2-3 రోజుల్లో ఒక ప్రెస్ మీట్ పెట్టి ప్రజల అభిప్రాయం ఏంటిది, 10 రోజుల తర్వాత, అంటే ఇప్పటికీ 7 డివిజన్లలో నేను పాదయాత్ర చేయడం జరిగింది. ప్రజలు అసలు ఎవరు కూడా నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సంక్షేమాన్ని 2 కళ్లుగా భావించి స్పీకర్ పోచారం నిరంతరం సేవలందించారని డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి అన్నారు. ఈ ఎన్నికల్లో మరోసారి ప్రజలు ఆయన్ను ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పోచారం శ్రీనివాసరెడ్డి తరపున డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి 3వ సెట్ నామినేషన్ వేశారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందజేసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ, బాన్సువాడ నియోజకవర్గ ప్రజలు ఇప్పటికీ 6 సార్లు ఎమ్మెల్యేగా స్పీకర్ పోచారంను గెలిపించారని అన్నారు. ప్రజల ఆదరణను మర్చిపోకుండా పోచారం శ్రీనివాసరెడ్డి నియోజకవర్గ ప్రజలకు నిరంతరం సేవలందిస్తున్నారని చెప్పారు. పోచారం అందిస్తున్న సేవలను, అభివృద్ధిని చూసి ఈ ఎన్నికల్లోనూ భారీ మెజార్టీతో గెలిపిస్తారని తనకు పూర్తి నమ్మకం ఉందని అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు అభ్యర్థులు దొరకక బయట నుంచి అభ్యర్థులను తెప్పిస్తున్నారని, వారిని బాన్సువాడ ప్రజలు నమ్మరని స్పష్టం చేశారు. ఈరోజు మా బాన్సువాడ నియోజకవర్గం ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ తరఫున అభ్యర్థిగా మా నాయకుడు పోచారం శ్రీనివాసరెడ్డి గారి తరఫున 3వ సెట్ 4వ సెట్ నామినేషన్ చేయడం జరిగింది. మా అభ్యర్థి పోచారం శ్రీనివాసరెడ్డి గారు 8వసారి పోటీ చేయడం జరుగుతుంది. ఇప్పటికీ బాన్సువాడ నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో 6 సార్లు ఎమ్మెల్యేగా రావడం జరిగింది. వారు చేసే సేవని, బాన్సువాడ నియోజకవర్గం చేసే సేవని కానీ అభివృద్ధి పనులను చూసి మరి ప్రజలకు కూడా పూర్తి విశ్వాసం ఉంది, పూర్తి నమ్మకం ఉంది మా నాయకుడు, మా అభ్యర్థి మీద. కాబట్టి ఈసారి కూడా భారీ మెజార్టీని గెలిపిస్తున్నారని చెప్పేసి మాకు పూర్తి బాన్సువాడ నియోజకవర్గ ప్రజల తరఫున పూర్తి విశ్వాసం ఉందని చెప్పేసి తెలియజేస్తున్నారు. మరి చూస్తే అపోజిషన్ వాళ్ళకు కూడా క్యాండిడేట్లే దిక్కు లేకుంటున్నారు. ఈరోజు ఎక్కడి నుంచో బీజేపీ క్యాండిడేటు బయటకెళ్ళి వచ్చిన క్యాండిడేట్, మరి కాంగ్రెస్ క్యాండిడేట్ కూడా బయటకెళ్ళి వచ్చిన క్యాండిడేటే. మరి ఇక్కడ మా నాయకుడు పోచారం శ్రీనివాసరెడ్డి గారు వారు పుట్టింది పెరిగింది ఇక్కడే. రేపు పొద్దున కట్టె గాల్చేది కూడా ఇక్కడే ఉంటుంది బాన్సువాడ నియోజకవర్గం. ఇక్కడ పుట్టి పెరిగిన వ్యక్తికే. నిజామాబాద్ మండలం మల్లారం గ్రామ శివారులోని శ్రీ లింగేశ్వరగుట్ట ఆశ్రమ పీఠాధిపతి శ్రీ బాలయోగి పిట్ల కృష్ణ మహారాజ్ కార్తీక దీక్షలోకి వెళ్లారు. ప్రతి ఏడాది కార్తీక మాసం పురస్కరించుకుని బాలయోగి కృష్ణ మహారాజ్ 16 రోజుల పాటు భక్తులకు దర్శనం కాకుండా దీక్షలకు వెళ్తారు.
నిజామాబాద్ మండలం మల్లారం గ్రామ అటవీ ప్రాంతంలో ఉన్న శ్రీ లింగేశ్వరగుట్ట ఆశ్రమ పీఠాధిపతి శ్రీ బాలయోగి పిట్ల కృష్ణ మహారాజ్ ప్రతి ఏడాది కార్తీక మాస దీక్షలో వెళతారు. ఈ క్రమంలో సోమవారం నాడు కార్తీక మాసాన్ని పురస్కరించుకొని మహారాజ్ దీక్షలోకి వెళ్లారు. ఇలా 16 రోజుల పాటు ఎవరికీ దర్శనం ఇవ్వకుండా దీక్షలకు వెళతారని స్వామీజీ శిష్యులు చెప్పారు. ఈ సందర్భంగా పిట్ల కృష్ణ మహారాజ్ కార్తీక మాసం దీక్ష పురస్కరించుకొని గుట్టకు వచ్చిన శ్రీ మధుసూదనానంద సరస్వతి స్వామి వారు బాలయోగి కృష్ణ మహారాజ్ను ఆశీర్వదించారు. స్వామీజీ తిరిగి ఈ నెల 26న భక్తులకు దర్శనమివ్వనున్నారు. అనంతరం 27న ఉదయం తన భక్త బృందంతో కలిసి ఆశ్రమం నుండి కందకుర్తి త్రివేణి సంగమం వరకు పాదయాత్రగా వెళతారు. మనం పొందాలి అట్లాంటి గురువు ఇవాళ మనకు ఈ కార్తీక దీక్షా కార్యక్రమానికి వెళ్తున్నాడు కాబట్టి, దీక్షలో ఉండడానికి వెళ్తున్నాడు కాబట్టి ఆ గురువు యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందండి. మళ్ళీ మళ్ళీ జన్మలేనటువంటి స్థితిని పొందకుండా ఉండేటువంటి మార్గం ఏదో ఆయన దీక్ష అయినాక అడిగి ఆ మార్గంలో ప్రయాణం చేసే విధంగా ప్రయత్నం ప్రారంభించండి. అటువంటి ప్రయత్నం చేయడం కోసం మన మనస్సులు ఆయన వైపు తిప్పుకోవాలని ఆ పరమాత్మను మా గురువు పరమ గురువుల ద్వారా నారాయణ స్మరణ పూర్వకంగా ప్రార్థిస్తూ బీఆర్ఎస్ పాలనలో అవినీతి పాలన కొనసాగుతోందని, దీనికి చరమగీతం పాడాల్సిన అవసరం దగ్గర పడిందని రాష్ట్ర పీసీసీ కోశాధికారి మాజీ మంత్రి ప్రొద్దుటూరి సుదర్శన్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వ ప్రైవేటు భూముల కబ్జాలకు పాల్పడి ప్రజలను వంచారని, అమలుకు నోచుకోని హామీలతో మోసం చేసిన ఆ పార్టీకి తగిన రీతిలో గుణపాఠం చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. ఎడపల్లిలో జరిగిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో జైతాపూర్ సింగిల్ విండో అధ్యక్షుడు కరటూరి నారాయణ చౌదరి బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరారు. జైతాపూర్, బ్రాహ్మణపల్లి, జమ్లం, ఎడపల్లి గ్రామాల నుండి పలువురు వార్డు సభ్యులు, సింగిల్ విండో డైరెక్టర్లు మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో బోధన్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ, ప్రస్తుతం నియోజకవర్గంలో ప్రభుత్వ భూములు కబ్జాలకు గురయ్యాయని, బీఆర్ఎస్ పార్టీ మరోసారి గెలిపిస్తే మన ఆస్తులకు రక్షణ ఉండదని ఆరోపించారు. గడిచిన 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కల్లబొల్లి మాటలు చెబుతూ కాలం వెళ్లదీసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల ఆస్తులకు రక్షణ కరువైందని, ఈ పరిస్థితులను ప్రజలు గమనించి ప్రస్తుత ఎన్నికల్లో చేయి గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బిల్లా రామ్మోహన్, పులి శ్రీనివాసరావు, నారాయణ చౌదరి, సాయిరెడ్డి, సర్పంచ్లు రామ్ గోపాల్ రెడ్డి, అమనుల, విజయ్ కుమార్ పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు. సోనియా గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు పెట్టడం జరిగింది. ఇప్పుడు ఈ పుణ్యాత్ములు వచ్చినాక 4 నెలల దాకా పైసలు ఇస్తుంది. అంతేనా? 100 రోజుల పని కోసం వస్తున్నాయి పైసలు 4 నెలల. ఈ రామలకు మనం పాలించదు, ఈ రామలకు ఓట్లేదు. మనం వస్తే వారం రోజులు ఇద్దాం. ఇంతకు 4 రోజులు ఇచ్చినాం, ఇప్పుడు వారం రోజులు ఇద్దాం. అది కాకుండా మీరందరూ భూమి లేని వాళ్ళకు అదే ఉపాధి హామీ పని వాళ్ళకు ఏడాదికి 12,000 ఎక్కువ 10 కంటే ఎక్కువ. ఇది ఇప్పుడు పెట్టుకున్నాం. రైతులకు వచ్చినా కూడా రైతు అనే వాళ్ళు బాగుంటే మనం అన్ని బాగుంటాయి. ఇక్కడ రైతులు లేకుంటే మన ఏ ఫ్యాక్టరీ లేవు, ఏం లేవు. ఒక ఛాయ్ తప్పని మంగళ సాంప్రదాయం తీసుకుంటున్నారు, ఏదో ఒకటి వేసుకుంటాం. వాళ్ళు పండించిన పంట రొటేషన్లోకి వచ్చి మన అన్ని బిజినెస్ నడుస్తాము, అన్నది ఏదో మనం బతకడానికి నడిపించుకుంటాము. కాబట్టి నాలుగు కూడా కాపాలని, ఎక్కడ కూడా నీళ్ళకి ఇబ్బంది కాకుండా పోచారం శ్రీనివాసరెడ్డి కిరాల నిజాం సాగర్ కింద లిఫ్ట్ పెట్టుకోవని తెలిసి అది తాగదాగని కాదు, అది మన హక్కు. నీళ్ళు మనగా ఈ దత్తమ్మ షకీలు ఏమి చేయక
దాన్ని ఎత్తికేసి పంపిస్తాం. మీరందరూ ఒక రోజు 2 రోజులు ధర్నా చేయండి, దాన్ని మోటార్లు తీసేందుకు బాధ్యత. మహిళల్లో ప్రబలుతున్న క్యాన్సర్ వ్యాధిని తొలి దశలోనే నివారించుకోవాలని డిఎల్ఎస్ఏ చైర్మన్ మరియు జిల్లా జడ్జ్ సునీత కుంచాల సూచించారు. వ్యాధి నివారణ అరికట్టడానికి తగిన టెస్టులు చేయించుకోవాలని ఆమె పేర్కొన్నారు. నిర్ధారణ జరిగితే తొలి దశలోనే చికిత్సను అందించవచ్చునని ఆమె అన్నారు. నిజామాబాద్ నగరంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో జాతీయ క్యాన్సర్ అవేర్నెస్ డే సందర్భంగా జరిగిన అవగాహన సదస్సుకు డిఎల్ఎస్ఏ చైర్మన్ మరియు జిల్లా జడ్జ్ సునీత కుంచాల ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కోర్టులో విధులు నిర్వహించే మహిళా సిబ్బందికి ఆరోగ్య పరీక్షలు చేశారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవా అధికారి సంస్థ చైర్మన్ మరియు జిల్లా జడ్జ్ సునీత కుంచాల మాట్లాడుతూ మహిళల్లో ప్రబలుతున్న క్యాన్సర్ వ్యాధి నివారించడానికి అరికట్టడానికి తగిన పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. నిర్ధారణ జరిగితే తొలి దశలోనే చికిత్సను అందించవచ్చని పేర్కొన్నారు. కోర్టులో పనిచేసే మహిళా ఉద్యోగులకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించాలని అడగగానే ఈ ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేసిన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమారాజ్కు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం డాక్టర్ ప్రతిమారాజ్ మాట్లాడుతూ మహిళల్లో ఎక్కువ శాతం క్యాన్సర్ మరణాలు ఉంటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వాటికి ప్రధాన కారణం అవగాహన లోపమని, తొలి దశలోనే స్క్రీనింగ్ పరీక్షల ద్వారా గుర్తించి చికిత్స అందించడం వలన క్యాన్సర్ డే సందర్భంగా మేము జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ తరపు నుంచి జిల్లా కోర్టు ఆఫీసర్స్కి, స్టాఫ్కి అందరికీ కూడా ఈరోజు మన గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ ప్రతిమారాజ్ మేడం గారి సహాయ సహకారాలతోటి క్యాన్సర్ డే సందర్భంగా స్టాఫ్ అందరికీ కూడా క్యాన్సర్ టెస్టులు అంటే ఉచితంగా ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో కండక్ట్ చేయించడం జరుగుతుంది. పాప్స్మియర్ టెస్ట్ అండ్ బ్రెస్ట్ క్యాన్సర్ని డయాగ్నైజ్ చేసే మమ్మోగ్రఫీ కూడా ఇక్కడ ఈరోజు స్టాఫ్ అందరికీ అంటే వచ్చిన వాళ్ళందరికీ కూడా చేయడం జరుగుతుందండి. ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లోనే ఎందుకు అని అంటే గవర్నమెంట్ హాస్పిటల్ సర్వీసెస్ చాలా బాగున్నాయి. నిజామాబాద్లో నేను వచ్చిన దగ్గర నుంచి చూసినంత వరకు అయితే ప్రతిమారాజ్ మేడం ఆధ్వర్యంలో గవర్నమెంట్ హాస్పిటల్ చాలా మంచి సర్వీసెస్ అంటే కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తేనే మంచిగా ఉంటాయి సర్వీసెస్ అని కాకుండా గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా అన్ని విధాల సర్వీసెస్ దొరుకుతున్నాయి. అందుకనే ఈరోజు మా స్టాఫ్ అందరితో కలిసి మేము ఇక్కడికి వచ్చి ఇక్కడ ఈ క్యాన్సర్కి సంబంధించిన వైద్య పరీక్షలన్నీ చేయించుకోవడానికి నిర్ణయించుకున్నాం. అడగగానే వెంటనే ప్రతిమారాజ్ మేడం గారు మధ్యాహ్నానంతో వచ్చేయండి మేడం, ఎంతమంది వచ్చినా సరే ఉచితంగా అన్ని వైద్య పరీక్షలు చేసి రిపోర్ట్స్ ఇస్తామని చెప్పడం జరిగింది. అందుకు మేడంకి స్పెషల్ థ్యాంక్ యూ మ్యామ్. సో ఈ క్యాన్సర్ దినోత్సవం క్యాన్సర్ డే సందర్భంగా నేను అందరినీ కోరుకునేది ఏంటంటే అందరూ కూడా ఈ క్యాన్సర్ మీద అవగాహన కలిగి ఉండాలి. అట్లా మరణాలు సంభవించకుండా ఆపగలమని వివరించారు. ప్రధానంగా సర్వికల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ 2 రకాలు. వీటి కొరకు పాప్స్మియర్, కాల్పోస్కోప్, క్రమోథెరపీ మరియు మమోగ్రాఫ్ లాంటి పరీక్షల ద్వారా క్యాన్సర్ను గుర్తించవచ్చునని తెలియజేశారు. ఇకనైనా మహిళలు చైతన్యంతో ముందుకొచ్చి పరీక్షలు చేయించుకోవాల్సిందిగా సూచించారు. ఈ సందర్భంగా కోర్టులో పనిచేసే మహిళా ఉద్యోగులకు అన్ని రకాల స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించామని, వారు ఒక్కొక్కరు 10 మంది మహిళలకు అవగాహన కల్పించి పరీక్షలు చేయించుకోవాల్సిందిగా అవగాహన కల్పించాలని కోరారు. జనరల్ హాస్పిటల్ నిజామాబాద్లో డిస్ట్రిక్ట్ లీగల్ సెల్ అథారిటీస్ వారి ఆధ్వర్యంలో ముఖ్యంగా చైర్మన్ అయిన సునీత మేడం ఆధ్వర్యంలో మనం ఒక క్యాంప్ లాగా నిర్వహించుకుంటున్నాము. ముఖ్యంగా మహిళల కొరకు ఈ క్యాంప్ నిర్వహిస్తున్నాము. మహిళలు వారి ఆరోగ్యం కంటే ఇంట్లో ఉండే వారి ఆరోగ్యం మీద ఎక్కువ దృష్టి పెడతారు, కానీ వారి ఆరోగ్యాన్ని వారు పట్టించుకోరు. అటువంటి వారి కోసం మహిళ అయిన మేడము ఒక స్పెషల్ ఇనిషియేటివ్ తీసుకొని మా స్టాఫ్కి ఇలాంటి టెస్టులు చేయిస్తే బాగుంటుంది, తర్వాత లేట్ అయిన తర్వాత చేతులు కాలిన ఆకులు పట్టుకోవడం లాగా కాకుండా ముందుగానే తెలుసుకుంటే బాగుంటుంది అని మేడం ప్లాన్ చేశారు. దెన్ మేము కూడా ఓకే చేసి ఈరోజు ఈ మన కోర్ట్ నుంచి వచ్చిన మహిళలకి సర్వైకల్ క్యాన్సర్ అండ్ బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భాశయ ముఖ క్యాన్సర్ అండ్ రొమ్ము క్యాన్సర్, ఈ 2 క్యాన్సర్స్ కూడా ఇండియాలో మన భారతదేశంలో చాలా ఎక్కువ పర్సంటేజ్ ఉన్నాయి. మహిళలలో ఎక్కువ మంది మృతికి కారణం ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అండ్ సర్వైకల్ క్యాన్సరే. ఆల్మోస్ట్ మోర్ దాన్ 50% కారణం అదే ఉంటుంది. అది కూడా ఇవి 2 ఇంకా విచిత్రం ఏమంటే ఈ 2 క్యాన్సర్స్ కూడా చాలా ట్రీటబుల్ అండ్ క్యూరబుల్ క్యాన్సర్స్, కానీ ఎర్లీగా డయాగ్నోస్ చేసినప్పుడు ఇది మొత్తంగా తొలగించవచ్చు. కానీ
ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు చూద్దాం. మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. వార్తలకు స్వాగతం. రైతులు ఆరుగాలం కష్టించి పండించిన ధాన్యం అకాల వర్షానికి తడిసి ముద్దయింది. పంట చేతికి రాగానే వర్షాలు కురవటంతో ప్రతి సీజన్లో తీవ్ర నష్టాలు చవిచూడాల్సి వస్తోందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రుద్రూర్ మండల కేంద్రంలోని పలు గ్రామాల్లో సోమవారం కురిసిన అకాల వర్షానికి రైతులు ఆరబోసిన ధాన్యం తడిసిపోయింది. తడిసిన ధాన్యాన్ని చూసి బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అకాల వర్షాల రాకతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం విక్రయించేందుకు రైతులు కుప్పలు పోసి ఉంచారు. హఠాత్తుగా వర్షం కురవడంతో ధాన్యం కుప్పలు బస్తాలపై కవర్లు కప్పి ధాన్యం పాడవకుండా జాగ్రత్త పడ్డారు. అయినప్పటికీ అనేక మంది రైతులకు చెందిన ధాన్యం తడిసి ముద్దయింది. అకాల వర్షం రైతుల పాలిట శాపంగా మారిందని బాధితులు వాపోతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఉమ్మడి రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందగా బీఆర్ఎస్ పాలనలో అవినీతి పెరిగిపోయి తెలంగాణ అప్పుల పాలైందని మాజీ మంత్రి బోధన కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి సుదర్శన్ రెడ్డి ఆరోపించారు. అవినీతిని అంతం చేసేందుకు ప్రజలు నడుం బిగించాలని, కాంగ్రెస్ పార్టీని అఖండ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. రెంజల్ మండలంలోని బోర్గాం, దండిగుట్ట, దూపల్లి గ్రామాలలో బోధన కాంగ్రెస్ అభ్యర్థి మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయా గ్రామాలకు చేరుకున్న ఆయనకు గ్రామస్తులు, మహిళలు, కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. అనంతరం బీఆర్ఎస్, బీజేపీ, వివిధ కుల సంఘాల నుండి 500 మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు. సుదర్శన్ రెడ్డి పార్టీ కండువాలు కప్పి వారిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడిచిన 10 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో వెనుకబడిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి సాధించిందని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇవ్వలేదని, దళితులకు 3 ఎకరాల భూమి, ఇల్లు లేని పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించి ఇవ్వకుండా మోసం చేసిందని ఆరోపించారు. అధికార పార్టీ నాయకులు అభివృద్ధి పనుల్లో తీవ్ర అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని, ఆ పార్టీకి ప్రజలు ఈ ఎన్నికల్లో తగిన రీతిలో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మేనిఫెస్టోలో పొందుపరిచిన 6 గ్యారంటీ పథకాలను తప్పకుండా అమలు చేసి తీరుతామని హామీ ఇచ్చారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మొబిన్ ఖాన్, నాగభూషణ్ రెడ్డి, సాయిరెడ్డి, రాములు, రాజారెడ్డి, జావేద్తో పాటు ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 15,000 ఇద్దాం రైతు బంధు. అదేవిధంగా లోన్లు మాఫీ చేసిండు. ఇప్పుడు బస్సులు ఎక్కి పోతున్నారు బాబు. లోన్ మాఫీ చేద్దాం, మీకు 2 లక్షల లోన్ మాఫీ చేద్దాం. మీరు పండించిన పంటకు ఈ పుణ్యాత్తులు వచ్చినాక ఫర్టిలైజర్ ధరలు, మందు సంచులు బాగా పెరిగినాయి, స్ప్రేలు పెరిగినాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని కొన్ని 70% పెరిగినాయి, కొన్ని 100% పెరిగినాయి ఫర్టిలైజర్స్. అంతేనా? 100%. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు వడ్లు పండించిన పంటకు కుంటాల్కి 500 రూపాయలు బోనస్ ఇద్దాం. 10,000, ఇది ఒక 15,000, 25,000 నాకు కౌలుకి ఇచ్చినట్టు అయిపోయి సర్కార్కు. మీకు కౌలు ఇస్తున్నాం మేము సర్కారు. అయితే మరి మాట్లాడమంటారు మళ్ళీ అట్లా అంటున్నాం రా బాబు. ఇండ్ల కరెంట్ ఏమో, ఇల్లేమో ఉరుకులాడుతున్నారు. ఇండ్ల కరెంటు
ఇళ్ళ కరెంటు ఎంత 100 రూపాయలు వస్తున్నది 50 పెంచిండని నెలకు వసూలు చేస్తున్నాడు మన సీఎం చిన్నోడు కాదు. ఇప్పుడు అవన్నీ అంటే పోతున్నాయి. మీ బాధలు చూసి మన సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ మన ప్రభుత్వం రాగానే ఇళ్ళకు ₹1 కట్టేది లేదు, కరెంటు బిల్లు రూపాయి. అర్థమైందా? తప్పనిసరిగా ఈ సన్యాసులు వచ్చిన నుంచి ఒక్క జాబ్ ఇవ్వలేదు. మనం ఏడాదిలో 1,00,000 జాబులు ఫిలప్ చేద్దాం. అప్పటి వరకు పిల్లగాడికి చదువుకున్న వాళ్లకు గ్రాడ్యుయేట్స్ కు నెలకు 4,000 ఇద్దాం. ఇది తప్పనిసరిగా చేద్దామంటూ ఎన్నికల సమరంలో బీఆర్ఎస్ దూకుడు ఏకపక్షంగా సాగుతోందని రూరల్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. 7 మండలాల పరిధిలోని ముదిరాజు కులస్తులు తన అభ్యర్థిత్వానికి మద్దతునిస్తూ ఏకగ్రీవంగా తీర్మానించడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. నగరంలోని రూరల్ ఎమ్మెల్యే నివాస గృహానికి చేరుకున్న రూరల్ నియోజకవర్గ పరిధిలోని వివిధ మండలాలకు చెందిన ముదిరాజ్ కులస్తులు రూరల్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ను కలిశారు. అనంతరం తమ సామాజిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యలను ఆయనకు వివరించారు. ముదిరాజులను తాను కళ్లలో పెట్టుకుని కాపాడుకుంటానని, ఏ సమస్య వచ్చినా తాను అండగా నిలుస్తానని బాజిరెడ్డి అభయమిచ్చారు. అనంతరం డిచ్పల్లి మండల పరిధిలోని కిల్లా డిచ్పల్లి గ్రామానికి చెందిన 160 ముదిరాజ్ కుటుంబాలు ఆయనకు మద్దతుగా నిలుస్తూ బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తామని తీర్మాన పత్రాలను బాజిరెడ్డికి అందజేశారు. అనంతరం గులాబీ కండువాలు కప్పుకొని టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి రావటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. నియోజకవర్గ పరిధిలోని ముదిరాజు కులస్తుల అభ్యున్నతికి కృషి చేస్తానని, ఎలాంటి సమస్యలు ఎదురైనా తాను సహకరిస్తానని భరోసా ఇచ్చారు. ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన వారిలో ముదిరాజు సంఘ సభ్యులు జలగడుగుల చిన్నసాయిలు, బొత్త భూమన్న, కొత్తూరు చిన్నయ్య, బొజ్జల సాయిలు, జె పోషెట్టి, లొక్కిడిగిరి, జె బాబుతో పాటు ఇతర సభ్యులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ విజయ్ గౌడ్, జిల్లా డిచ్పల్లి గ్రామ సర్పంచ్ గడ్డం రాధాకృష్ణారెడ్డి, రామాలయ కమిటీ చైర్మన్ మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. మా అక్కలు చెల్లెలు అందరూ వచ్చారు. అందరికీ నాకు నమస్కారం, ధన్యవాదాలు తెలియజేస్తాను. రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు ఇప్పుడు కులము మతమని కాకుండా ఏ కులమైనా ఏ మతమైనా ఆ మతంలో ఉన్నటువంటి రైతులను కానీ, ఆ మతంలో ఉన్నటువంటి ఆ కులంలో ఉన్నటువంటి వృద్ధులను కానీ, ముసలి వాళ్ళని కానీ, కుంటి కుట్టి వాళ్ళని కానీ, ఒంటరి మహిళలు కానీ, బిడ్డ చేసే బిడ్డ అక్కలు కానీ, భర్తలు చనిపోయిన వాళ్ళు కానీ అన్ని కులాలలో ఉంటారు. అన్ని కులాల వాళ్ళు ఉన్నటువంటి వీళ్ళందరికీ కూడా ఇవాళ 2016 పెన్షన్ ఇస్తాం. అందరికీ కూడా మరి కొత్త గవర్నమెంట్ వచ్చింది. మళ్ళీ ఓట్లేసి 35 ఓట్లేసిన తర్వాత మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయితే నేను ఎమ్మెల్యే అయితే మళ్ళీ ఆ తర్వాత ఇమ్మీడియట్గా మీ అందరికీ 3,000 పెన్షన్ అవుతుంది. 3,000 ఇమ్మీడియట్గా 1 ఇయర్. ఒక 1 ఇయర్ తర్వాత 3,000 అవుతుంది. మళ్ళా 1 ఇయర్ తర్వాత 4,000 అవుతుంది. మళ్ళా 1 ఇయర్ తర్వాత 4,000 అవుతుంది. లాస్ట్ 5 ఏళ్లకు 5,000 రూపాయలు అవుతుంది. ఇది అందరికంటే మేము ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ. కొంతమంది బీడీ కార్మికులు ఉన్నారు, వాళ్ళకు కట్అవుట్ డేట్ ఫిక్సప్ ఉంది కాబట్టి తర్వాత కొన్ని కొంతమంది 45 మందికి గృహలక్ష్మి కింద ఎవరైతే వాళ్ళకు కూడా ఎలక్షన్ కూడా అవడం అయిపోయింది. ఈ గ్రామానికి ఎన్నించడం కృష్ణారెడ్డి ఎన్నించడం గృహలక్ష్మి కింద 35 మందికి వస్తున్నాను మీకు ఉంటాయి ఎన్ని వస్తున్నాను. తర్వాత సరే ముదిరాజ్ సోదరులు సాయిలు కానీ, చిన్న కానీ, బాబు కానీ అందరికీ భవిష్యత్తు కూర్చుందంటే సరే మీరు కొంతమంది ఒకరిద్దరు ఈ కాన్సెప్ట్స్ ఉన్నటువంటి ఒకరిద్దరు మిస్గైడ్ చేస్తున్నారు. ఎక్కువ సంఖ్యలో వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ ఓట్లు చెడగొడితే
మాదిరెడ్డి కూడా టీఆర్ఎస్ పార్టీ రాదు, ప్రభుత్వం రాదు. మేము అనుకుని నడుస్తున్న రీతిలో కొంత కుట్ర చేస్తాం. నేనేమంటున్నా అంటే ఎవరైతే ఒకరైతే చేస్తారు అంటే మన డిస్పెల్ కాదు, వేరే ప్రాంతంలో గతంలో ఏమన్నారు, ఈటెల రాజేంద్ర మా కుల బాంధవుడు, మాకు దేవుళ్ళు అంటాడు, ఆయన పోట్లేస్తున్నాడు. ఆయన ముఖ్య రుద్రూర్ మండలంలో ఓ సెల్ ఫోన్ షాప్లో మరోసారి చోరీ జరిగింది. సీసీ ఫుటేజ్ ఆధారాలతో బాధితుడు ఫిర్యాదు చేసినా పోలీసులు తగు చర్యలు తీసుకోవటం లేదు. వరుసగా జరుగుతున్న చోరీలతో తనకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితుడు కోరుతున్నాడు. రుద్రూర్ మండల పరిధిలోని సులేమాన్ ఫారం గ్రామంలో గల అక్రమ్ మొబైల్ దుకాణంలో సోమవారం సాయంత్రం 6 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారు. సుమారు 5 లక్షల వరకు దుకాణ యజమానికి నష్టం వాటిల్లింది. నిందితులను అరెస్టు చేసి తనకు న్యాయం చేయాలని బాధితుడు అక్రమ్ సీసీ ఫుటేజ్ని పోలీసులకు అందజేసి ఫిర్యాదు చేశాడు. అయినప్పటికీ పోలీసులు ఈ కేసు విచారణలో ఎలాంటి పురోగతి సాధించలేకపోయారు. దీంతో ఆందోళనకు గురవుతున్న బాధితుడు అక్రమ్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి తన గోడు వెళ్లగక్కాడు. మొబైల్ షాప్ వెనుక భాగాన ఉన్న రేకును కత్తిరించి అందులో నుండి లోపలికి వెళ్లి సెల్ ఫోన్లు, ఇతర సామాగ్రిని చోరీ చేశారని తెలిపారు. సీసీ కెమెరాలో నిందితుని ఫుటేజ్ రికార్డ్ అయ్యిందని, ఈ విషయాన్ని రుద్రూర్ పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. కానీ పోలీసులు చోరీ జరిగిన సంఘటనపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ చోరీతో తనకు సుమారు 5 లక్షల రూపాయల వరకు నష్టం జరిగిందని బాధితుడు అక్రమ్ వాపోయాడు. గత 2 నెలల క్రితం తన దుకాణంలోనే సెల్ ఫోన్లు చోరీ చేయటం జరిగిందని, అప్పుడు చోరీ చేసిన వ్యక్తిని పట్టిస్తే అతడు పిచ్చివాడని పోలీసులు ఆ వ్యక్తిని వదిలేయటం జరిగిందని అన్నారు. పోలీసులే తమకు న్యాయం చేయకుంటే ఇంకెవరు న్యాయం చేస్తారని బాధితుడు మీడియా ముందు మొరపెట్టుకున్నాడు. ఇప్పటికైనా పోలీసులు, ఉన్నతాధికారులు వెంటనే స్పందించి జరిగిన సంఘటనపై విచారణ చేపట్టి తనకు న్యాయం చేయాలని కోరారు. 2 నెలల కింద దొంగతనం అయింది. అప్పుడు ఎస్ఐ సార్ దగ్గర పోయినాం. సార్ మా దగ్గర దొంగతనం అయింది అంటే సార్ కూడా రాలే. అప్పుడు 2వ రోజు సార్ కనీసం మీరు షాప్కి వచ్చి చూడండి అంటే 2వ రోజు దొంగతనం అయ్యే రోజు రాలే సార్. 2వ రోజు వచ్చి షాప్లో చూసిండు. ఆ రోజు మేము తిరిగి ఆ సీసీ కెమెరా మస్జిద్ దగ్గర సీసీ కెమెరా ఉంది, ఆ సీసీ కెమెరాలో ఫుటేజ్ చెక్ చేసిన తర్వాత కొడ్గిరిలో ఆయన పిల్లోడు ఉన్నాడు, అక్కడ ఆయనకి పట్టుకొని ఎస్ఐ సార్కి అప్పగించినాం. అప్పుడు అప్పగిస్తే సార్ చూస్తే భయ్ ఆయన దివానా లెక్క ఉన్నాడు, ఆయన పిచ్చి కనపడుతున్నాడు, ఆయన లేడు, దొంగతనం పంపేసిండు. సరే మీరు చూస్తున్నారని ఎఫ్ఐఆర్ కాపీ కూడా చేసినాం. నేను ఎఫ్ఐఆర్ కూడా రాసినాం. ఎఫ్ఐఆర్ అంటే 2 మంత్స్ 2 నెలల ఎఫ్ఐఆర్ కాపీ ఇది. అప్పుడు తర్వాత మేము ఆగినాం. పని చేస్తున్నది ఈఎంఐ అంటే పని నడుస్తున్నది అంటే ఆగితే ఇప్పుడు 2 మంత్స్ కింద ఇప్పుడు సాయంత్రం 6:30కి ఫోన్లు పోయినాయి. ఇప్పుడు కూడా పోతే ఈఎంఐ నెంబర్ రాసుకొని మీరు తీసుకురంటే మేము ఈఎంఐ నెంబర్ మీకు తీసుకొస్తే మీరేం చేస్తారు సార్? మీరు ఏం చేస్తారు? మీరు ఈఎంఐ రాస్తే కస్టమర్ల ఫోన్లు కస్టమర్ ఎవరు పెడతారు? నేనే ఇప్పుడు నా దగ్గర ఫోన్ ఉంది, నేనే ఈఎంఐ రాసుకోను. మీరు దొంగతనం ముందు పట్టండి, తర్వాత ఆయనకి అడగండి ఆయన ఫోన్ ఎక్కడ పెట్టినావు అంటే ఆయన మొత్తం నేను గుర్తుపడతా కదా మా మొబైల్ ఎక్కడ ఉందని. ముందు మీరు చెప్పండి ఈఎంఐ నెంబర్, మీకు ఫేస్ కనపడుతుంది, మొత్తం క్లియర్ కనబడుతుంది. మీరు పని చేయాలా, మాకు వస్తే రెస్పాన్సే లేదు. రుద్రూర్ పిఎస్తో ఏం రెస్పాన్స్ లేదు. మీరు ప్రెస్ వాళ్ళు మన కమిషనర్ ఎస్పీసీ మాకు ఎక్కినాయి, ఇది న్యాయం చేయాలా. నా 5 లక్షల మొబైల్ పోయినాయి, నాకు ఎక్కినాయి, ఇప్పించాలా. యూనివర్సిటీలను నిర్లక్ష్యం చేసిన పార్టీలను ఓడించాలని పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ పిలుపునిచ్చారు. అన్ని పార్టీల మేనిఫెస్టోలో యూనివర్సిటీ మేనిఫెస్టో విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ యూనివర్సిటీలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఎదుట పీడీఎస్యూ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో యూనివర్సిటీలను నిర్లక్ష్యం చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీని అసెంబ్లీ ఎన్నికలలో ఓడించాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా తెలంగాణ యూనివర్సిటీలో ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ముందు పీడీఎస్యూ యూనివర్సిటీ కమిటీ ఆధ్వర్యంలో విద్యార్థి మేనిఫెస్టో విడుదల చేశారు. విద్యార్థుల పునాదుల మీద ఏర్పడిన తెలంగాణలో ఉద్యోగాల నోటిఫికేషన్స్ రాక వందల మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, గత 9 సంవత్సరాల కేసీఆర్ పాలనలో ప్రైవేటు యూనివర్సిటీలను తీసుకువచ్చి ప్రభుత్వ యూనివర్సిటీలను నిర్వీర్యం చేశారని, ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయలేని కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన విద్యా విధానం రాష్ట్రంలో అమలు చేయవద్దని,
రాష్ట్రంలో శ్రీ చైతన్య, నారాయణ విద్యా సంస్థలను రద్దు చేయాలని, పీడీఎస్యూ విద్యార్థి మేనిఫెస్టోను రాబోయే ప్రభుత్వాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులను అదేవిధంగా విద్యార్థులను మోసం చేసినటువంటి బీఆర్ఎస్ బీజేపీలను ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించాలని పీడీఎస్గా మేము పిలిపిస్తున్నాం. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత దాదాపు ఉద్యోగ నోటిఫికేషన్ లేక అనేక మంది నిరుద్యోగులు చనిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. అదేవిధంగా ప్రభుత్వ యూనివర్సిటీలను పీజీ కేంద్రాలుగా చేసినటువంటి చరిత్ర కేసీఆర్కు దక్కుతున్నది. ఒకవైపు కేజీ టు పీజీ అనుకుంటేనే మరొక వైపు స్కూళ్లను మూసివేస్తున్నారు. అదేవిధంగా ప్రైవేటు యూనివర్సిటీలను తీసుకొస్తున్నాడు. ఈరోజు యూనివర్సిటీలకు అధిక నిధులు కేటాయించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. కావున మన యూనివర్సిటీ డెవలప్ చేసుకోవాలన్నా లేదా ప్రభుత్వ ఉద్యోగాలు సాధించుకోవాలన్నా కానీ ఇప్పుడున్నటువంటి బీజేపీ అదేవిధంగా బీఆర్ఎస్ ప్రభుత్వాలను యూనివర్సిటీ విద్యార్థులు కానీ నిరుద్యోగులు కానీ ఓడించాలని పీడీఎస్గా మేము పిలుపునిస్తున్నాం. ఈ సందర్భంగా తెలంగాణ యూనివర్సిటీ కమిటీ ఆధ్వర్యంలో ఎన్నికలకు సంబంధించిన మేనిఫెస్టోను ఈరోజు విడుదల చేయడం జరిగింది. మల్లారం గ్రామంలో క్రైస్తవులు గృహ వెలుగు ఆరాధన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆడపడుచులు దీపాలతో సిలువపై ఉంచి ప్రార్థన చేశారు. కార్యక్రమానికి హాజరైన రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి భూపత్ రెడ్డికి జీడీసీసీ చైర్మన్ శామ్యూల్ ఆశీస్సులు అందజేశారు. నిజామాబాద్ మండలంలోని మల్లారం గ్రామంలో క్రైస్తవులు గృహ వెలుగు ఆరాధన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. హైదరాబాద్ నుంచి విచ్చేసిన జీడీసీసీ చైర్మన్ ఫాదర్ శామ్యూల్కు ఘన స్వాగతం పలికారు. మహిళలందరూ బియ్యంలో దీపాన్ని వెలిగించి సిలువ వద్దకు చేరుకొని ప్రదక్షిణాలు చేసి సిలువపై దీపాలను ఉంచి బియ్యాన్ని చర్చికి అందజేశారు. అనంతరం యువతులు చేసిన నృత్యాలు, పాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి భూపత్ రెడ్డి హాజరయ్యారు. భూపత్ రెడ్డి జీబీసీసీ చైర్మన్ శామ్యూల్ ఆశీస్సులు తీసుకున్నారు. ఫాదర్ శామ్యూల్ మాట్లాడుతూ రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భూపత్ రెడ్డికి యేసు ప్రభువు ఆశీస్సులు ఉండి రాబోయే ఎన్నికల్లో గెలుపొందాలని ఆశీర్వదించారు. ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి భూపత్ రెడ్డి మాట్లాడుతూ 10 ఏళ్లుగా టీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామాలను పట్టించుకోకుండా, అభివృద్ధి చేయకుండా ధనార్జనే ధ్యేయంగా అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని అన్నారు. నియోజకవర్గ ప్రజలంతా గమనించి తనకు ఒకసారి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జీడీసీసీ రాష్ట్ర సెక్రటరీ చరణ్, ఫాదర్స్ రమేష్, సురేష్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మల్లార గ్రామంలో గోదావరి డీసీసీ చైర్మన్ గారు శామ్యూల్ గారికి, చరణ్ గారికి, ప్రశాంత్ గారికి, అదేవిధంగా కిరణ్ గారికి, మరి పార్టీ నాయకుడు రమేష్ గారికి, గ్రామ పెద్దలకు, ఆఫీస్ బేరర్స్ అందరికీ, మరి నాతో పాటు వచ్చినటువంటి కాంగ్రెస్ శ్రేణులకు, మరియు ముఖ్యంగా ఇక్కడ మల్లారం గ్రామం నుండి ఈ పండుగలో పాల్పంచుకుంటున్నటువంటి మా అక్క చెల్లెలందరికీ కూడా నమస్కారములు. ఆ దేవుని దయతోని మీరందరూ కూడా ఆయుష్ ఆరోగ్యాలతోని మరి సుఖశాంతులతోని జీవించాలని, మీకు అందరు కూడా దేవుడు దయ మీకు అందరిపైన, నా పైన, అందరిపైన ఉండాలని కోరుకుంటూ పిల్లలందరూ కూడా మంచి జీవితాన్ని ప్రసాదించి మరి అదేవిధంగా వాళ్ళు ఉన్నత స్థాయికి చదువుకొని ఎదగాలని చెప్పి, అన్ని కుటుంబాలలో సంతోషాన్ని నింపాలని చెప్పి ఆ దేవుని మరొకసారి నేను కూడా కోరుకుంటూ, మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను మీ ముందు ఉన్నాను. మరి ఒక డాక్టర్గా, ఒక తెలంగాణ ఉద్యమకారుడుగా, ఒక నిజాయితీపరుడుగా మరి మీరందరూ కూడా తప్పకుండా దేవుని దయతోని మీ అందరూ నన్ను దీవిస్తారు, నాకు రాబోయే ఎన్నికల విజయాన్ని ప్రసాదిస్తారని చెప్పి కోరుకుంటూ, ఇంత చక్కటి కార్యక్రమంలో నాకు పార్టిసిపేట్ చేసినట్టు పాల్గొనేటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి ఈ శామ్యూల్ గారికి మీరందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఆ దేవుని కృప తప్పకుండా మనందరి మీద ఉంటుందని భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను. అన్ని కుల వృత్తులకు పునరుజ్జీవం పోసేందుకు సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేశారని, అన్ని కుల సంఘాలకు బాజిరెడ్డి గోవర్ధన్ సమప్రాధాన్యతనిస్తూ నిధులు మంజూరు చేశారని దర్పల్లి జెడ్పీటీసీ బాజిరెడ్డి జగన్ అన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రూరల్ నియోజకవర్గం అభివృద్ధి సాధించిందని, మరోసారి కారు గుర్తుకు ఓటు వేసి బాజిరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని
ఆయన కోరారు. ఇందలవాయి మండల పరిధిలోని నల్లవెల్లి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి దర్పల్లి జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్ ముఖ్య అతిథిగా హాజరై ఎంపీపీ రమేష్ నాయక్, వైస్ ఎంపీపీ అంజయ్య, డీసీఎంఎస్ చైర్మన్ సాంబారి మోహన్లతో కలిసి పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి పలువురు యువకులు, మహిళలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆ తర్వాత యాదవ, ముద్రాజ్ సంఘాలకు చేరుకున్న బాజిరెడ్డి జగన్ ఆయా కుల సంఘాల సభ్యులు ఎదుర్కొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. తదనంతరం ఆ సంఘాల సభ్యులు జగన్ సమక్షంలో గులాబీ కండువాలు కప్పుకొని బీఆర్ఎస్ పార్టీలో చేరారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. గ్రామాల అభివృద్ధికి మునుపెన్నడూ లేని విధంగా రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పుష్కలంగా నిధులు మంజూరు చేశారని గుర్తు చేశారు. అన్ని కుల సంఘాలకు నిధులు మంజూరు చేసి భవన నిర్మాణాలకు సహకారం అందించాలని చెప్పారు. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ మూడోసారి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ సమావేశంలో స్థానిక సర్పంచ్ నోముల విజయలక్ష్మారెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు చిలివేరి దాస్, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు సత్యనారాయణ, ఎంపీటీసీ దాస్, పార్టీ నాయకులు పులి శ్రీనివాస్, సాంబారి విఠల్, పాసం కుమార్తో పాటు ఇతరులు పాల్గొన్నారు. గత కొంతమంది పార్టీ అభిమానులతోటి మాట ముచ్చట కోసం ఇక్కడ రావడం జరిగింది. గ్రామం చాలా బాగుంది. అందరూ కూడా చాలా కష్టపడుతున్నారు. పార్టీకి సంబంధించిన నాయకులందరూ, మండల పార్టీ నాయకులు, ఈ మన ఎంపీపీ గారు రమేష్ నాయక్ గారు, పార్టీ అధ్యక్షులు దాస్ గారు, వైస్ ఎంపీపీ అంజన్న, తర్వాత గ్రామ సర్పంచ్ గారు శ్రీమతి విజయలక్ష్మారెడ్డి గారు, మా సోదరులు ఐడిసిఎంఎస్ ఉమ్మడి జిల్లాల అధ్యక్షుడు ఇదే గ్రామం స్థానికులు, తర్వాత చాలామంది ఇక్కడ యువకులు ఉన్నారు. మన మహేష్, తర్వాత అన్న విఠల్ అన్న కానీ అందరు ఇక్కడికి వచ్చింది. చాలా అంటే మండలం నుంచి చాలామంది నాయకులు ఇక్కడికి వచ్చారు. మేమంతా కూడా వెళ్తుంటే చాలా పాజిటివ్ టాక్ వస్తుంది, బాగా అనిపిస్తుంది. మహిళల్లో మంచి స్పందన ఉన్నది. అన్ని కుల సంఘాల్లో ఈరోజు ఒక 2-3 కుల సంఘాల వాళ్ళు మాకు కలవడం జరిగింది, రిక్వెస్ట్ చేయడం జరిగింది. తప్పకుండా వాళ్ళకి కావాల్సినవి మేము గెలిపించిన తర్వాత ఇస్తామని చెప్పి కూడా మేము హామీ ఇవ్వడం జరిగింది. నిజంగా ఇది చూస్తుంటే భారీ మెజార్టీతోటి బాజిరెడ్డి గోవర్ధన్ గారు ఢంకా బజాయించి గెలుస్తారని చెప్పి నమ్మకం. బీఎస్పీ పార్టీ ప్రజారాజ్యం పార్టీ లాగా కష్టపడిన వారికి కాకుండా డబ్బులిచ్చిన వారికి మాత్రమే టికెట్లు ఇస్తోందని బీఎస్పీ రూరల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ శ్రీనివాస్ ఆరోపించారు. బహుజనులందరూ బీఎస్పీ పార్టీకి ఓటు వేయవద్దని ఆయన కోరారు. నగరంలోని వినాయక్ నగర్లో గల బీఎస్పీ రూరల్ నియోజకవర్గ కార్యాలయంలో రూరల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ శ్రీనివాస్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను గత 6 నెలలుగా బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సూచనల మేరకు లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి పార్టీని అభివృద్ధి పథంలో నడిపారని అన్నారు. అసెంబ్లీ ఎన్నికలు వచ్చేసరికి టికెట్ల విషయంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రజారాజ్యం పార్టీ మాదిరి వివరించడంతో తను 20 లక్షల రూపాయలు ఇచ్చుకోలేక పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ 20 లక్షల రూపాయలు టికెట్ కోసం అడిగిన ఆడియో తన వద్ద ఉందని ఆయన అన్నారు. గతంలో ఎన్నో మార్లు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను కలిశానని, విద్యావంతుడు, ఉన్నత పదవికి త్యాగం చేసి వచ్చిన వాడని తెలిసి పార్టీలో చేరానని, గత నెల రోజుల క్రితం వరకు తనతో చాలా బాగా మాట్లాడేవాడని, తనపై ఇతరులు కక్షపూరితమైన చర్యలు చేయడంతో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తనకు టికెట్ ఇవ్వకుండా డబ్బులిచ్చిన వ్యక్తికి టికెట్ ఇవ్వటం శోచనీయమని అన్నారు. మీకెందుకు ఇక్కడ జిల్లా పార్టీ కరెక్ట్ లేకపోతే నాకు రిపోర్టింగ్ ఇవ్వండి అని ఆయన చెప్తే ప్రతిదీ ఆయనకు రిపోర్టింగ్ చేసిన ఆ ప్రూఫ్స్ కూడా నాకు చాలా ఉన్నాయి. ఈ జరుగుతున్న క్రమంలో చివరి వరకు నేను సిరిపూర్ వెళ్ళి కూడా అతన్ని కలిసి అక్కడ ఒకరోజు ప్రచారం కూడా చేసి వచ్చిన. నేను సిరిపూర్ దాకా వెళ్ళి ప్రతి మూమెంట్ ఆయనతో షేర్ చేసుకుంటూ చివరి దాకా మీకే టికెట్ అని చెప్పి లిస్టులో నా పేరు చూపించి అనౌన్స్ అయ్యే లాస్ట్ రోజు నేను హైదరాబాద్కి నన్ను పార్టీ ఆఫీసులో రమ్మను, సెకండ్ లిస్ట్లో రావాల్సింది. సెకండ్ లిస్ట్లో కూడా కుట్రలు చేసిన పేరు రాకుండా చేశారు. థర్డ్ లిస్ట్లో అనౌన్స్ చేస్తామని. థర్డ్ లిస్ట్ అనౌన్స్ చేసే రోజు కూడా నాకు పార్టీ ఆఫీస్కి వెళ్ళి కాల్ వచ్చింది. అవన్నీ ఎవ్రీథింగ్ నా దగ్గర ఉన్నాయి. ప్రింట్ కావాలంటే మీ పేపర్లు కూడా ఇస్తాను. పార్టీ ఆఫీస్కి వెళ్ళి స్పష్టంగా నాకు ఫోన్ చేశారు. సాయి తేజ్ అని పార్టీ ఆయన ఇన్ఛార్జ్ దీనికి, ఆయన కూడా కాల్ చేశారు. ఇక్కడ ఈ సెక్రటరీ ఏదైతే ఉన్నారో ఈ విజయ ఆర్య అన్నట్టు ఆయన కూడా రమ్మని చెప్పింది నాకు. అతను కూడా నాతో ఫోన్లో సంప్రదించాడు.
అతను రమ్మంటే నేను బయలుదేరితే నాకు మేడ్చల్ వెళ్ళే వరకు నాకు లిస్ట్ వస్తుంది లైవ్ చూస్తుంటే. నిజామాబాద్ రూరల్ అని రాగానే ఇంకొక పేరు చదివితే నాకు కళ్ళు బయలుపోయి అక్కడికే నాకు షాక్ గురయ్యేంత పని అయింది ఆ రోజు. ఇంత నమ్మక ద్రోహం ఉంటుందా, ఇంత అన్యాయం ఉంటుందా? ఈ 6 నెలల్లో నేను ఏ పని పెట్టుకోకుండా ఓన్లీ పార్టీ నిర్మాణం గురించి, ప్రచారం గురించి, ముఖ్యంగా నిర్మాణం బాగలేదని ప్రచారం ఎక్కువ చేసినాం. నేను అంతకుముందే 20 సంవత్సరాలు ఉన్నా. నేను ప్రతి మండలానికి తెలుసు, ప్రతి గ్రామంకి తెలుసు. నేను పొలిటికల్ సర్కిల్లో అందరికి తెలిసిన వ్యక్తిని. నాకు ఇంత కష్టపడి నిర్మించుకున్న విషయాన్ని చివరి క్షణం దాకా ప్రచార రథాలు, మెటీరియల్ మొత్తం వచ్చి పర్మిషన్లు వచ్చి నామినేషన్లు స్టార్ట్ అయ్యే తర్వాత కూడా, నామినేషన్లు స్టార్ట్ అయ్యే రోజే నాకు రెక్కలు విసేసినట్టు, ఒక కోడి రెక్కలు విసేసినట్టు అన్యాయంగా నమ్మించి తడిగుడ్డతో గొంతు పోసిన విషయాన్ని నేను జీర్ణించుకోలేకపోయినా. నేను పార్టీ ఆఫీస్కి పోయి అక్కడ నేను ఆయన కలిసినప్పుడు ఇట్లా జరిగింది, కుట్రలు ఇవన్నీ చెప్తుంటే, నేను అవన్నీ గతంలో చెప్పినా మీకు అని చెప్తే, ఆయన మళ్ళీ రీవెరిఫికేషన్ చేసి సర్వే చేసి మీకు నేను అనౌన్స్ చేస్తా, మాట్లాడుతా అన్నాను. నేను అక్కడనే ప్లకార్డ్తో నిరసన చేసినప్పుడు నా దగ్గరకు వచ్చి మాట్లాడి వెరిఫికేషన్ చేస్తా. ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. నిజామాబాద్ నగరంలోని ప్రభుత్వ గిరిరాజ్ కళాశాలలో పెంచినటువంటి సెమిస్టర్ పరీక్షా ఫీజులను తగ్గించాలని డిమాండ్ చేస్తూ పీడీఎస్యు నగర కమిటీ ఆధ్వర్యంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రామ్మోహన్ రెడ్డికి వినతి పత్రం ఇవ్వటం జరిగింది. ఈ సందర్భంగా పీడీఎస్యు నగర అధ్యక్షులు అశూర్ మాట్లాడుతూ, జీజీ కళాశాలలో ప్రతి సెమిస్టర్ పరీక్షలకు ఫీజులు పెంచుతూ విద్యార్థులకు ఆర్థిక భారం అవుతోందని అన్నారు. కళాశాల అభివృద్ధిలో భాగంగా విద్యార్థుల నుండి అధిక ఫీజులను వసూలు చేయటం తగదని అన్నారు. పేద విద్యార్థులు మంచి ర్యాంకులు సంపాదించి గిరిరాజ్ కళాశాలకు వస్తే ఈ విధంగా ఆర్థిక భారాన్ని మోపటం సిగ్గుచేటని అన్నారు. వెంటనే పరీక్షా ఫీజులను తగ్గించి విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ ఎక్సైజ్ పోలీసులు 3 కిలోల 200 గ్రాముల ఎండు గంజాయిని పట్టుకున్నారు. బాన్సువాడ పట్టణంలోని ఫిష్ మార్కెట్లో గంజాయి తాగుతున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు 2 వ్యక్తులను అదుపులోకి తీసుకోగా వారి వద్ద నుంచి గంజాయి బయటపడింది. వీరిద్దరిని విచారించిన అనంతరం మెదక్ జిల్లా మారడి గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో పాటు పిట్లంకు చెందిన మరో వ్యక్తి పేర్లు బయటకొచ్చాయి. ఈ మేరకు దాడులు నిర్వహించి ఆ ఇద్దరిని అదుపులోకి తీసుకొని గంజాయి పట్టుకున్నట్లు ఎక్సైజ్ అధికారి యాదగిరి రెడ్డి తెలిపారు. 3 కిలోల 200 గ్రాముల గాంజా స్వాధీనం చేసుకుని రాజు, వెంకటేష్, బాలప్ప, ఇబ్రహీం అనే 4గురిని రిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. హస్తకళల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ అమర్నాథ్ బాబు సోమవారం బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సమక్షంలో బీఎస్పీలో చేరారు. మంగళవారం బోధన పట్టణానికి చేరుకున్న ఆయన బీఎస్పీ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ ఎన్నికల్లో తాను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని ప్రకటించడంతో తన అభిమానులు, కార్యకర్తలు బీఎస్పీలో చేరాలని ఒత్తిడి తెచ్చారని చెప్పారు. ఈ మేరకు తాను బహుజన సమాజ్ పార్టీలో చేరానని, బోధన్ నియోజకవర్గం నుంచి డీఎస్పీ అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఇదిలా ఉండగా బోధన్ నియోజకవర్గం నుంచి 2 స్వతంత్ర అభ్యర్థులు మంగళవారం నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. ముందుగా బోధన్ మున్సిపల్ పరిధిలోని 22వ వార్డుకి చెందిన సయ్యద్ అస్గర్ నామినేషన్ వేయగా, పట్టణంలోని రాకాస్పేట్కు చెందిన జునేద్ అహ్మద్ సైతం ఇండిపెండెంట్ అభ్యర్థులుగా నామినేషన్ దాఖలు చేశారు. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి భారతీ న్యూస్.